జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బు కట్టలు మార్చింది మనమే అని అందరికీ ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసిపోతే అంటున్నాను. హారిక, మీరేం చేశారు నాకు అర్థమవుతుంది. తెలిసిపోయిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? మేమంతా బాగానే మేనేజ్ చేసామే, ఎలా తెలిసిందక్క? ఇదేమైనా ప్యాలెసా తెలియకుండా ఉండడానికి? ఉన్నది ఒకే గది. సారీ వదినా, అది మేం కావాలని చేయలేదు. అదేంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. కాస్త ఈ పెళ్ళయ్యే వరకు ఆగండి. నా మాట విని షాపింగ్కి రండి. ఆ? నువ్వంటుంది షాపింగ్ గురించా? మరి దేని గురించి అనుకున్నారు? ఏదో తెలిసిపోయిందన్నావు కదక్కా. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసిపోయింది అన్నాను. ఓ ఓ లేదు వదినా, మేము రెడీగా ఉన్నాం. అయితే పదండి. పిండి గారు, మీరు షాపింగ్కి వస్తున్నారు కదా? నేను మనిషిని కాదటే. శ్రావ్య పెళ్లికి నగలు చీరలు నేను కొనుక్కోవాలి కదా. మావయ్య, అత్తయ్య, భాస్కర్ బాబా, పావని అక్కలు షాపింగ్కి రావటం లేదు. మనం మాత్రమే వెళ్తున్నాము. ఆయన బన్నీ హాల్లో రెడీగా ఉన్నారు. మీరు కూడా పదండి, నేను డబ్బులు తీసుకొస్తాను. మనం బయలుదేరదాం వాసు గారు. అభి, డబ్బులన్నీ సరిపోయలేదు, ఒకసారి చూసుకోండి. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఆంటీ, ఆంటీ, అయ్యో అత్తయ్య, ఏమైందండి? అమ్మా, కాలు ఎందుకు అడ్డం పెట్టవే? ఆంటీ, అయ్యో, 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 ఆంటీ, అయ్యో, నిన్న గుళ్ళో కూడా వదినకి ఇలాగే ఫిట్స్ వచ్చాయి. కొత్తగా ఈ రోగం ఏంటో తెలీదు. నిన్న దేవుడి కుంకుమ పెడితే ఫిట్స్ తగ్గిపోయింది. ఎవరైనా వెళ్ళి కుంకుమ తీసుకురావాలి. నువ్వు వెళ్ళి చూడు. ఆంటీ, పిన్ని గారు, ఆంటీ, ఆంటీ, మీకేం పిన్ని కాదు. గారు, ఆంటీ. ఇదిగో హారిక, త్వరగా పెట్టు. ఆంటీ, 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 ఏమండి, కొన్ని కొత్త కొత్త డిజైన్స్ చూపించండి. అలాగే మేడం. కళ్ళ ముందేమో రంగురంగుల చీరలు, అక్కడేమో తెల్ల కాగితాలు. ఆ కాగితాల్ని డబ్బులుగా మార్చినా ఈ చీరలు కొనలేం. ఏంటో ఈ విధవ నాటకం. ఆపుతావా? అక్కడున్నవి వైట్ పేపర్స్ అని మనకి తెలుసు. అభి అన్నయ్యకు, వదిన వాళ్ళకి తెలుసా? ఈ షాప్ వాళ్ళకి తెలుసా? అంతగా యాక్టింగ్ చేసి షాపింగ్ రావడం ఎందుకంటే ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆత్రం ఆపుకోలేక వచ్చానే. ఇప్పుడు చీరలు చూస్తుంటే అన్నీ కొనేయాలన్న ఆశ పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీకు నచ్చిన 4 శారీలు తీసి పక్కన పెట్టు. బిల్ కట్టేటప్పుడు చూసుకుందాం. డబ్బులు ఏమైనా తెచ్చావా చిన్నాడా? మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి? అవునులే, అంతా ఒట్టి చేతులతో వచ్చాం కదా. వాళ్ళేమో తెల్ల కాగితాల్ని డబ్బు నోట్లు అనుకుని వచ్చారు. పదే పదే పైకల అనకే ఎవరైనా వింటారు. ఇదిగో బాబు, ఏసీ కాస్త పెంచు. అలాగే చల్లగా కూల్ డ్రింక్ తీసుకురండి, వెళ్ళండి. అలాగే మేడం. మన దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు కదా ఆంటీ, మళ్ళీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తారేంటి? ఓసి పిచ్చి మొహమా, ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో ఏసీ మాత్రమే కాదు,
కూల్ డ్రింకులు కాఫీ టీలు కూడా ఓసీనే. ఓసిని దుంపదగా. ఓసే అటు చూడండి, చూడు. డబ్బుల గురించి మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే అక్కడ అభి వసూలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా పెళ్లి బట్టలు వేసుకున్నారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా మురిసిపోతున్నారు. కరెంటు బల్బుల్లో మొహాలు వెలిగిపోతున్నాయి. బ్యాగులో డబ్బులు లేవని తెలిస్తే ఆ తెల్ల కాగితాల్లా ఇద్దరు తెల్ల మొహాలు వేస్తారు. షాక్తో తెల్లబడ్డ మొహాలు నల్లబడిపోతాయి. సే నీకు పుణ్యం ఉంటుంది, ఆ రన్నింగ్ కామెంటరీ ఆపవే. కాసేపు ఓపిక పట్టి కంట్రోల్ చేసుకోండి. శారీస్ చూసుకోండి. ఆ సారీ చూపించవా? ఈ సారీ ఎలా ఉందండి? బాగుంది వసు గారు. ఈ శారీలో మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ, మీరు కూడా ఈ పెళ్లి దుస్తువుల్లో చాలా బాగున్నారు. అయ్యో అయ్యయ్యో, ఒరే చూడండి రా, చూడండి. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? పెళ్లి కాని అమ్మాయిని ఒకదాన్ని ఇక్కడున్నాను నా ముందే పచ్చిగా రొమాన్స్ చేస్తారే. అది రొమాన్స్ కాదే, వదిన కింద పడబోతుంటే అన్నయ్య పట్టుకున్నాడు. అందులో నీకు రొమాన్స్ కనిపించటం లేదా? మరి నాకేంటి? వాళ్ళని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో లవ్ సాంగ్ వినిపిస్తోంది. నాకేమైనా ప్రాబ్లమా? మీకింకా పెళ్లి కాలేదు కదా, అదే ప్రాబ్లం. అంటే నాకు పెళ్ళైతే నేను కూడా మా ఆయనతో వసు అభిలాగా దిల్వాలే దుల్హనియా లే జాయింగేలాగా. సారీ మేడం, సారీ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.